రొయ్యల పచ్చడి టేస్ట్ చేస్తున్నా. ఆహా సూపర్ స్వాతి అమ్మ. ఏదైనా పాట పాడాలనిపిస్తుంది కానీ ఏం పాట పాడాలి? గుమ్మలాడే స్వాతి పచ్చళ్ళు తినమంటున్నాయి అని పాడితే బాగుంటుందా? బా తమ్ముడు మస్తు అంటే మస్తు టేస్ట్ ఉన్నాయి తమ్ముడు రొయ్యల పచ్చడి. ఇంకా చికెన్ టేస్ట్ చేయలేదు. నాకు ఈసారి అయితే ½ కేజీ రొయ్యలు. స్పెషల్లీ నాకైతే మాత్రం మటన్ పికిల్ చాలా బాగా నచ్చింది. గోంగూర ప్రాన్స్ పికిల్ అండ్ బోన్లెస్ చికెన్ పికిల్ ఈ మూడు కూడా చాలా బాగా నచ్చాయి నాకైతే. ఆబ్వియస్లీ అన్ని చాలా బాగున్నాయి, బట్ మనకి పర్సనల్ టేస్ట్ ఉంటుంది కదా, కొన్ని బాగా నచ్చాయి కదా. టేస్ట్ అయితే కూడా అసలు చికెన్ పికిల్ సూపర్ ఉంది. ఒక ½ కేజీ బియ్యం తినేస్తా అనిపిస్తుంది నాకైతే. నిన్న నాగార్జున సారు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఆయనింటికి ఆయన వేయండు. మరి హౌస్లో అంటే బిగ్ బాస్ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఏం చేసిరు? పండుకునేదాకా ఏం ముచ్చట పెట్టిరు? నిఖిల్ సోనియా వీళ్ళే ముచ్చట పెట్టుకున్నారు. వీళ్ళు ఎస్పెషల్లీ సోనియా నిఖిల్కి విష్ణుప్రియ గురించి, యష్మి గురించి, నాగమణికంఠ గురించి, అదే నిఖిల్కి క్లోజ్గా ఉన్న వాళ్ళందరి గురించి ఏం చెప్పింది. అట్లనే సోనియాకి నిఖిల్ ఏం చెప్పిండు, నాగమణికంఠతో నిఖిల్ ఏం డిస్కషన్ చేసిండు. దాంతోపాటుగా బేబక్క పోయినప్పుడు అయ్యో బేబక్క వేద్దో బేబక్క ఓ బేబక్క అని చెప్పి ఏడ్చిన వాళ్ళంతా ఆ తర్వాత ఏం మాట్లాడారు? చేతులు ఎత్తిన వాళ్ళంతా అంటే బేబక్కని ఎవరు మిస్ అవుతున్నారు, ఎంతమంది మిస్ అవుతారు అనే క్వశ్చన్కి చేతులు ఎత్తిన వాళ్ళంతా ఎందుకు అసలు ఆ చేతులు ఎత్తిరు అనేది సోనియా అడిగితే అందరూ ఏం చెప్పారు? ఇటువంటి క్రేజీ విషయాలతోటి, సీత మాట్లాడిన కొన్ని ముచ్చట్లతోటి, రకరకాల ఇన్ఫర్మేషన్ తోటి ఈ వీడియో ఉండబోతుంది. అంటే నామినేషన్ ప్రోమో వచ్చింది కదా, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలని సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకోరి. పాతలు ఒక లైక్ కొట్టుర్రి, కొత్తలు మీకు నచ్చిన లైక్ కొట్టే ప్రయత్నం చేయరి. దిస్ ఈజ్ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ సీను 65 సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెల్కమ్. చలో సూర్యోదయం భాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిగ్ బాస్ హౌస్లో కన్నీళ్ళకి, అంటే అందరికి కన్నీళ్ళు అబద్ధం అని చెప్పాను కానీ కన్నీళ్ళకి తక్కువగా వాల్యూ ఇస్తే బెటర్ ఏమో అన్న ఫీలింగ్ వస్తుంది రాను సీజన్కి. బికాస్ సింపతి వర్కౌట్ చేసుకొని వాళ్ళు సీజన్ మొత్తం సంపిడిచి పెడుతున్నారు. అండ్ ఇంకోటి, దీనిలో కన్నీళ్ళ కంటే మొసలి కన్నీళ్ళే ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే నాకు ఈ సీజన్లో ఎందుకో ఏడవంగానే పాపం వాళ్ళు ఎమోషన్ అర్థం చేసుకోలేదు. ఎమోషన్ కామెంట్ చేయకూడదు, ఎమోషన్ ఏమన్నా అంటే తప్పరా, ఇట్లాంటివన్నీ చెప్పడం బంద్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే బేబక్క ఇంటి నుంచి అవతలకు పోయింది, సీత ఏడిచింది, నైనిక ఏడిచింది, బాధపడ్డది, విష్ణుప్రియ బాధపడ్డది. ఓకే, విష్ణుప్రియని పక్కన పెడదాం. ఇవన్నీ జరిగినాయి, మనకి ఏడ్చారు, అయ్యో మిస్ అవుతున్నాం అని అన్నారు. కానీ నేను ఆ పాయింట్లో ఏమంటా అంటే వీళ్ళంతా నిజంగా మిస్ అవుతున్నారంటే కాదనే చెప్తా. ఎందుకంటే దిస్ ఈజ్ లైక్ అప్పగింతల కార్యక్రమం. అప్పగింతలు చేసేటప్పుడు అక్కడ సిచ్యువేషను అంత ఏడవలసిన సిచ్యువేషన్ అయితే కాదు, కానీ అందరు ఏడతారు. ఫస్ట్ ఒకళ్ళు చాలు చేస్తారు, ఏది పెళ్లి కూతురు చాలు చేస్తుంది, పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ ఏడుతుంది. ఎందుకంటే అమ్మకి బాధ ఉంటుంది. ఓకే, వాళ్ళ ఎమోషన్ ఓకే, నాన్న ఏడతాడు, అన్న ఏడతాడు, తమ్ముడు ఏడతాడు, చెల్లి ఏడతాడు, అయిపోయింది. ఈ పక్కన ఉన్న వాళ్ళంతా కూడా ఒకళ్ళెనుకోళ్ళు ఓ ఓ ఓ అని ఏడతారు. ఎందుకంటే దీన్ని నేను కామెడీ చేయట్లేదు, ఇదేంటంటే అదొక సిచ్యువేషన్. దట్ పర్టికులర్ సిచ్యువేషన్ గివ్స్ ఎమోషన్. సైకలాజికల్గా ఏం చేస్తుంది అంటే మొత్తం వాళ్ళు ఏడుతుంటే మనకి ఏడిపోతుంది. గది సీరియల్లో కదా, సీరియల్ హీరోయిన్ ఏడుతుంటే మనకి ఏడిపోతే చూస్తారు చూడు మన అక్కలు చెల్లెళ్ళంతా. దాసాత్రంగా ఓవర్వెల్మింగ్ సిచ్యువేషన్ ఉంటుంది. దా సిచ్యువేషన్లో ఏడిచిందే తప్ప సీత కానీ నైనిక కానీ పర్సనల్గా నిజంగా బేబక్ అంటే విపరీతంగా ఇష్టం ఉండి ఏడిచినట్టు కాదు అని నేను నిన్న ఎపిసోడ్ రివ్యూలో చెప్పిన. కొంతమందికి హట్ అవుతారు, అరే పాపం వాళ్ళు ఏడుపును కూడా నువ్వు కామెంట్ చేస్తున్నావురా, నువ్వు ఏమైనా మనిషివా బరెగొడవా అని ఫీల్ అవుతారు. కానీ కాదు, మ్యాటర్ ఏంటంటే ఇగో ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సోనియా ఇక్కడ సీత దగ్గర సీత, నైనిక, విష్ణు అండ్ కొంతమంది అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. అబ్బాయి వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్న టైంలో ఎందుకు అంతగానో ఏడిచినావు, బాగా ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయినావు అంటే అప్పుడు అట్లా అనిపించింది, అదంతా ఓవర్వెల్మింగ్ సిచ్యువేషన్ లెక్క ఉన్నది కదా, అందుకే అట్లా అనిపించింది. పోన్లే పోతే కూడా హ్యాపీలే, పిచ్చ లైట్ అని నైనిక అన్నది. సీత కూడా అక్క ఇంటికి పోయి మంచిగా అక్క ఇంటికి పోయి మంచిగా సినిమా చూస్తుంది, టీవీ చూడవచ్చు మంచిగా అని చెప్పి సీత అన్నది. ఎందుకు అక్క నువ్వు అప్పుడు గంటగానే వేసినావు, గంట లబ్బో దిబ్బో అని మొత్తుకున్నావు. ఏం లేదు, ఉత్తదే ముచ్చట, టీవీ చూస్తుంది, ఇంటికి పోయి పిచ్చ లైట్లే, పోతే కూడా హ్యాపీలే, ఇవన్నీ మాటలు ఎందుకు మళ్ళీ? ఉత్తగా ఆ టైంలో పర్టికులర్ సిచ్యువేషన్లో ఏడిస్తే కంటెంట్ వస్తుంది. కొంతమంది ఏడుస్తారు, అంటే వీళ్ళిద్దరు అందుకే ఏడిచారని కాదు, కొంతమంది ఏమో ఆటోమేటిక్గా వాళ్ళు ఏడుతుంటే వీళ్ళు ఏడుతుంటే మనకు కూడా ఏడిపోతుంది, చూడు గాసాత్రంగా ఏడిపోతుంది అన్నట్టు. లైక్ దట్ అయిపోయింది. అందుకని చెప్పి అండ్ ఇంకోటి, సోనియా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఎవరెవరైతే చేయలేతారో వాళ్ళని అంటుంది అన్నట్టు, అడిగింది. ఏది పృథ్వీని, లేదంటే అక్కడ అబ్బాయిని, వాళ్ళందరినీ ఎందుకు మీరు నిజంగా బేబకని మీరు గంతగానే మిస్ అవుతారా అని అంటే, మిస్ అయ్యే పాయింట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మిస్ అవుతాం, ఫ్యామిలీని మిస్ అయినంత కాకపోయినా మిస్ అవుతాం అన్నట్టుగా అబ్బాయి చెప్పిండు. అట్లా కాదు, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పని అన్నట్టుగా అక్కడ ఎవరు మన పృథ్వీ
అండ్ ఇంకొంతమంది ఇప్పుడు శేఖర్ భాష అనవచ్చు మిగతా వాళ్ళు కానీ ఈ పర్టికులర్ డాన్స్లో మిస్ అవుతా, లేదంటే కరాటేలో మిస్ అవుతా, లేదంటే మాట్లాడడంలో మిస్ అవుతా, కామెడీ చేయడంలో మిస్ అవుతా, ఇట్లాంటి పాయింట్లు చెప్తున్నారు. అంటే ఈ ఓవరాల్ సిచ్యువేషన్ దాని మీదకి వెళ్ళి సోనియా ఒక మాట ఉంది, నాకు ఇక్కడ సోనియా నచ్చింది. అరే ఇట్లా మిస్ అవుతున్నావు అనేది ఉత్తదే ముచ్చట మీరు చెప్పేది, ఇదంతా సీరియస్ కాదు, జెన్యున్గా మిస్ అయితే మిస్ అయినట్టు. కానీ మీరు ఊరికనే నాకు డ్యాన్స్లో మిస్ అవుతుంది, నాకు ఆ కూర అని పెట్టడంలో మిస్ అవుతుంది, ఏది ఇవేం మిస్సింగ్లు, నిజంగా పర్సన్ మిస్ అవ్వడం అనేది వేరు అని చెప్పి సోనియా అంటుంది. ఈ పాయింట్ నాకు నచ్చింది. ఇక్కడంతా ఫేక్ టార్, ఉత్తనే చేతులు ఎత్తితే పాజిటివ్గా కనబడతాను చేతులు ఎత్తినట్టుగా అని సోనియా ఉద్దేశం అది చెప్పింది. ఈ పాయింట్లో నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను సోనియాని. సరే ఓకే, ఈ రెండే ముచ్చట్లు కాదు, ఇంకా చాలా ముచ్చట్లు ఉన్నాయి. దాని ఫస్ట్ నుంచి ఎప్పుడు పోదాం, ఎందుకంటే ఇది నేను లాస్ట్లో స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్లో బేబాకి ఎలిమినేషన్ అయిపోయి నాగార్జున సార్ ఇంటికి పోగానే సీత ఏడుస్తుంది కదా, సీతని ఓదారుస్తున్న నిఖిల్ని మనం చూడొచ్చు. నిఖిల్ వచ్చి సీతను ఓదార్చిండు, ఓదార్పునిచ్చిండు. ఆ తర్వాత ఎంబటే అభయ్ వచ్చిండు, అభయ్ ఓదార్చిండు. అమ్మ గుర్తొస్తుందని చెప్పి సీత ఏడ్చింది, ఓదార్చరు. బేబాకి వెళ్ళిపోతే అమ్మ ఎందుకు గుర్తొచ్చింది ఆమెకి? ఓకే, అంటే 1 వీక్ అయిపోయేసరికి బాధపడతారు కొంతమంది. ఎట్లా అంటే విష్ణు ఉంది, విష్ణు పక్కన ఎవరు ఉన్నారు, అబ్బాయి వాళ్ళే ఉన్నారు. ఓ అమ్మ, ఈ బిగ్ బాస్ హౌస్ 106 days ఉండడం మామూలు ముచ్చట కదా, ఉన్నోళ్ళు చాలా గ్రేట్. ఎందుకంటే అసలు 1 weekకే ఒళ్ళు నొప్పులు, మెంటల్ టెన్షన్ పిచ్చిలేస్తుంది ఇక్కడ. అసలు ఈ షోకి 50 లక్షలు కాదు, ఎక్కువ ప్రైజ్ మనీ ఇవ్వాలి. 50 లక్షలు ఇచ్చినా తక్కువే. అసలు ఇంత మెంటల్ టెన్షన్, ఇంత అలిసిపోతుంది బాడీ అంతా అని, ఎంత సుస్థ అయిపోయారంట వాళ్ళు. పొద్దున్న నుంచి రాత్రి వరకు షూటింగ్ జరుగుతుంది. అండ్ పొద్దున్న వచ్చేసి మనకి సాటర్డే ఎపిసోడ్ షూట్ అవుతుంది, రాత్రి వచ్చేసి సండే ఎపిసోడ్ షూట్ అవుతుంది. ఆ మధ్యలో బ్రేక్ ఉంటుంది, ఆ బ్రేక్లో వీళ్ళు వండుకొని తినాలి, లేదంటే పొద్దుగానే వండుకొని తినాలి, రెడీ అయ్యి కూర్చోవాలి, మళ్ళీ బ్రేక్, మళ్ళీ తినాలి, మళ్ళీ రెడీ అయ్యి కూర్చోవాలి. ఇంత టఫెస్ట్ జాబ్ ఉంటుంది. దీంతో పాటుగా మీ ఎలిమినేషన్ ఎపిసోడ్ అదంతా లాగి రాత్రి అవుతుంది. రాత్రి అయ్యేసరికి పొద్దున్న ఒక 24 గంటలు వాళ్ళు కంటిన్యూగా యాక్టివ్గా ఉండేసరికి ఏంటంటే మొత్తం నీరసం అయిపోయి, రసం గారిపోయి, ఘోరం అయిపోయి కూర్చుంటారు. అయితే అక్కడ ఒక్కొక్కరిని చూస్తుంటే ప్రేరణ లైట్స్ ఆఫ్ చేస్తే పడుకుంటారు, లైట్స్ ఆఫ్ చేస్తే పడుకుంటా అంటది. పాప అంత అలసిపోయింది. నైనికని చూస్తుంటే నాకు బ్రహ్మానందం గారిది ఒక అది ఉంటుంది చూడు, వారే వాయే మీ ఫేసు. ఆ తర్వాత బ్రహ్మానందం గారికి రివీల్ అయిపోయిన తర్వాత మన ఒక సైలెంట్గా కూర్చుంటాడు, సైలెంట్గా చూస్తూ ఉంటాడు ప్లెయిన్ ఫేస్ తోటి. ఆ సాధారణంగా పాపం నైన్కి ఇట్నే బీరిపోయి చూస్తూ ఉన్నది. అబ్బా పాపం అనిపించింది. అంటే అంత అలిసిపోయారు ఒక్కొక్కరు. విష్ణుప్రియ అయితే చెప్తూనే ఉంది, దీనికి 50 లక్షలు తక్కువ అయ్యా. అబ్బా ఎన్ని సీజన్లలో ఆడిన వాళ్ళు ఆడలే, ఇక ఈ ఒక్కటే ఆడినట్టు. ఈ వాళ్ళు ఇక రాను ఎట్లయిపోతుంది అంటే అసలు 1-2 daysకే అలసిపోయే పీపుల్ వస్తూ ఉంటారు. ఎందుకంటే రాను జనరేషన్ ఇంకా వీక్ తయారవుతుంది. ఫోన్ ఒత్తి ఫోన్కి అంకితం అయిపోయి ఇంక మనిషికి బ్రెయిన్ పని చేయకుండా అయిపోతుంది రాను. ఇంకా వచ్చే కంటెస్టెంట్లు సీజన్ 20, సీజన్ 24 ఆ టైంకి వచ్చేసరికి అంటారు 1 weekకే అయిపోయింది కదా, నేను పోతా సార్ 1 week 50 రోజులు పెట్టండి సార్ బిగ్ బాస్ అంటారు. ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నా అంటారు. ఇట్లా నరాలు కొట్టుకుంటే చిక్కి. ఓకే, సీతాగ్ర ఏం అయిపోయింది. పృథ్వీ ఒక మాటలో నాకు బాగా నచ్చింది. అబ్బా పృథ్వీ ఏమన్నాడంటే, నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ నో హార్ట్ ఫీలింగ్స్. ఈ డైలాగ్ రెగ్యులర్గా ప్రతి సీజన్లో ఇదేదే, నో హార్ట్ ఫీలింగ్స్ కానీ చెప్తాను చెప్తారు. అది ఒక శాస్త్రానికి చెప్తారు అన్నట్టు, నో హార్ట్ ఫీలింగ్స్ అని. అయితే రోడ్డు మీద పడేయడం అనే కాన్సెప్ట్ ఉన్నది చూసిరా, ప్రేరణ భలే అర్థం చేసుకుంది అబ్బా ఈ పాయింట్ని. బిగ్ బాస్ నాకు ప్రేరణ భలే అనిపిస్తుంది కూడా, మాట్లాడే విధానంలో ఒక క్లారిటీ ఉంది. కానీ తెలుగు సడన్గా మాట్లాడాలంటే నతిపితి, తట్టుకుంటుంది ఆమెతో అయితే లేదు, తడబడి వస్తుంది మాట. కానీ మంచి పాయింట్స్ ఉన్నాయి ఆమె దగ్గర. ప్రేరణ ఏమన్నదంటే, నేను బాగానే ఆడినా కానీ నన్ను ఫ్లాప్లో పెట్టారు, నన్ను ఫస్ట్ యావరేజ్ అన్న పెడతారు అనుకున్నా, ఫ్లాప్లో పెట్టారు. నాకేమనిపిస్తుందంటే, నాది కానీ గొడవలో నేను ఇన్వాల్వ్ అవుతలేను, అది వాళ్ళకి నచ్చలేదు. నేనేం చేయాలి, నా దాకా వస్తే నేను 7 దాకానైనా తెగించి ఫైట్ చేస్తాను, కానీ నా దాకా రాని గొడవను కూడా నాది చేసుకొని కొట్లాడాలి అని వాళ్ళ ఉద్దేశం ఉన్నది. నాకు అర్థమవుతుంది కానీ నేను అట్లాంటి చేయలేనే. మా నాన్న నన్ను మస్తు అంటాడు, ఫుల్ ఫైట్ చేస్తావు, నువ్వు ఆర్గ్యుమెంట్ ఘోరంగా చేస్తావు, నీ కోపం ఎక్కువ అంటాడు. నేను చూపించుకోగలుగుతా, కానీ అది నా దాకా వస్తేనే నేను చేయగలుగుతా. ఏది మనకి నేనింత సినిమా తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 1కి 100 సార్లు అయినా తుడుచుకుంటా, కానీ నేనే పోతా అనుకుంటే డుబ్బపోతావు. ఆ టైప్లో చెప్తున్నారట డైలాగ్. నా దాకా వస్తే నేను చూపిస్తా, కానీ నా దగ్గర రాంది ఎట్లా ఫ్లాప్ అన్నారే, ఏం చేయాలని చెప్పి ఆలోచించింది. అండ్ ఇంకొక మాట కూడా అన్నది, ఒక నిమిషం, ఈ డైలాగ్ నుంచి ఆ డైలాగ్ పెట్టాను నేను. పృథ్వీ వీళ్ళు కావాలని సిచ్యువేషన్స్ క్రియేట్ ప్రేరణ అనేది, వీళ్ళు కావాలని సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు బేబక్కని హౌస్లోకి వెళ్ళిపోయేటప్పుడు ఈ హౌస్లో నుంచి రోడ్డు మీద పడేయాలనుకుంటున్నది ఎవరు అని చెప్తే మనం హట్ అవుతాం. అంటే రోడ్డు మీద పడేయాలని ఉన్నది ఎవరు అని చెప్పారు, అది కావాలని చేస్తారు, వాళ్ళు కావాలని ఇలాంటివన్నీ చేస్తారని. ప్రేరణ రైట్, యువర్ రైట్. నువ్వు బయట ఉండి రివ్యూ చెప్పడానికి
కరెక్ట్. మరి లోపల అట్టడి చేసాము, నువ్వు అట్టు కావాలన్నట్టు. వాళ్ళ ఉద్దేశం ఏంది, నువ్వు రోడ్డు మీద పడేసింది నన్ను అని హట్ అయ్యి నువ్వు ఫీల్ అయ్యి అవతల వాళ్ళని సీరియస్ అవ్వాలి. ఇట్లాంటివన్నీ జరగాలని వాళ్ళ ఉద్దేశం ఉంటే నువ్వు కావాలని చేస్తారు ట్రిగర్ చేయడానికి అని చెప్పి నువ్వు చెప్తే ఇట్లా ప్రేరణ వెరీ నైస్. కానీ భలే క్యూట్గా అనిపిస్తుంది అబ్బా మాట్లాడే విధానం. కొంచెం తెలుగు రాకపోయేసరికి ఆ తెలుగు రాని వాళ్ళంతా క్యూట్గా అనిపిస్తారు కదా. వీడికి నేను హిందీలో చెప్తాను రివ్యూ, మస్తు క్యూట్ ఉంటుంది. సమజ్గా ఓకే. సోనియాకి కోపం వచ్చిందంటే చేతులు ఎత్తులను చూస్తుంటే అంత జెన్యున్గా ఎత్తలేదు, ఉత్తగానే ఎత్తిరు అనే పాయింట్ మీద బాగా కోపం అనిపించింది ఆమెకి. అండ్ ఇక అబ్బాయి ఉండి నువ్వేమన్నా బిగ్ బాసా, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు, ఆయనకే సంబంధం అడిగినోడే చెప్పలేకుండా నీకేంది అన్నట్టుగా సోనియా అంటే నాకు అనిపించింది, నాకు కోపం వచ్చింది. ఇది జెన్యున్గా చెప్పాలి ఏదని చెప్తే ఉత్తగా చేతులు ఎత్తేయడం ఏదో పాజిటివిటీ కోసం అన్నట్టు. కానీ అండ్ ఆ తర్వాత సోనియా కెమెరా దగ్గరికి పోయి నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పింది కొంచెం ఎమోషనల్గా. అబ్బాయి ఉండి కామెడీ చేసిండు, కంట్లీలు పెట్టుకుని ఎడుతుంది సార్ బిగ్ బాస్ అన్నట్టుగా చెప్పిండు. అండ్ సోనియా ఉండి మొసలి కన్నీళ్ళు అవ్వే అని చెప్పి అంటే విష్ణుప్రియ చేసింది మొసలి. అవును మొసలి అంటే తెలియదు సోనియాకి, ఇది ఎంత ఘోరం, ఎంత దారుణం, ఎంత మొన్ననేమో బీరకాయ అంటే బిట్రగాడ్ అన్నది. ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు. రైట్. మొసలి కన్నీళ్ళు అంటే నాకే మళ్ళీ ఇచ్చిర్రు అని అంటే మొసలి కన్నీళ్ళలోనే మొసలి ఉంది అంటే మొసలి అంటే ఏంటిదని అడుగుతుంది. మొసలి అంటే నల్లగా రెక్కలు ఉంటాయి చూడు, కదే కాకి అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఓకే అభయ్ విష్ణు. ఇక్కడ విష్ణుప్రియ నిర్మోహమాటంగా చాలా క్లారిటీగా చాలా వరకు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడిస్తూ ఉంటుంది. పాపం తెలియక మాట్లాడిన సెన్స్ కనబడుతుంటుంది అందులో. అభయ్ దగ్గరికి వచ్చి మేము మాకు ఎవరితో గొడవ అయితే వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మాకు నచ్చదని చెప్పి అభయ్ చెప్తుంది అన్నట్టు. ఈ ఉద్దేశం ఏంటంటే నాకు సోనియా గొడవ అయింది, నువ్వేమో సోనియాతో మంచి క్లోజ్ ఉంటున్నావు, అందుకే నువ్వు నాకు నచ్చట్లేదు అన్న సెన్స్ చెప్పింది అన్నట్టు. ఫీల్ అవుతాం మేమని చెప్తే ఏం చేయలేము అన్నట్టు అభయ్. ఆ తర్వాత నైనిక ఇప్పుడు అట్లా అనిపించింది. సీతాది నైనిక ఇంతకుముందు చెప్పినా చూడరు, నేను ఫుల్ హ్యాపీగానే ఉన్నాం, పిచ్చ లైట్ పోతే కూడా బాగా హ్యాపీగా అని చెప్పి అన్నారు. పోతే కూడా హ్యాపీ హౌ? అప్పుడు ఎందుకు ఏడ్చారు మీరు దొంగలు? సీత ఎందుకు వేసారు నన్ను? సీత కూడా ప్రేరణ కదా ఆలోచించినట్టు నన్ను ఎందుకు ఫ్లాప్లో వేసారని సీత కూడా ఆలోచిస్తుంది. నన్ను ఎందుకు వేసారు, నేను బాగానే ఉన్నా, నేను నాలాగానే ఉన్నా అంటే విష్ణు ఉంటే నువ్వు నీలాగే ఉండవు, నువ్వు మామూలుగా లేవు, సూపర్ అని చెప్పింది. అండ్ పృథ్వీ అండి నాగమణికి అంటే ఏమంటారు తెలుసా, నువ్వు బేబక్ ఉంది కాబట్టి సేవ్ అయినావు, లేదంటే నువ్వు ఎలిమినేట్ అయ్యేటాడు అని చెప్పి అంటున్నాడు. నాకేమనిపించింది తెలుసా, బేబక్క ఉంది కాబట్టి పృథ్వీ సేవ్ అయ్యాడు, లేదంటే నాగమణికి అంట కాదు అక్కడ ఉండాల్సింది. అంటే లీస్ట్లో ఎవరుంటే వాళ్ళే లీస్ట్ అని చెప్పి ఫీలింగ్ ఇంకా ఎన్ని తరాల పాటు వీళ్ళకు ఉంటుంది. దాదాపు లీస్ట్లో ఉన్న నలుగురు కూడా లీస్ట్లో ఉన్నట్టే అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. నాగమణి కంట కాదు లీస్ట్లో ఉన్నది పృథ్వీ. బయట చూస్తుంటే అంటే అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ చెప్తలేను కానీ బయట మనం చూస్తుంటే రఫ్గా యూట్యూబ్ పోల్స్ కానీ అన్అఫీషియల్ పోల్స్ కానీ లేదా ఇన్స్టా పోల్స్ ఎక్కడ చూసినా కానీ నాగమణి కంటే మంచి ఓటింగ్ తోటే ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా పృథ్వీ బేబక్క లాస్ట్లో నిలబడేది. కానీ వీళ్ళేదో కన్ఫ్యూజ్ చేద్దామని చెప్పి నాగమణి కంటని పెడితే వీళ్ళంతా నాగమణి కంట లీస్ట్లో ఉన్నాడు కదా అని చెప్పి నాగమణి కంటకి అందరూ నామినేషన్స్ ఇస్తే వెళ్ళిపోతాడు అనే కాన్సెప్ట్తో నాగమణి కంటకి నామినేషన్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు తెలివిగా పెట్టారు. అది ఆ బుట్టలో పడ్డాడు పృథ్వీ. నువ్వు జస్ట్ సేవ్ అయిపోయినావు, లేదంటే నువ్వు వెళ్ళిపోయాడు, బేబక్క ఉంది కాబట్టి నువ్వు బతికిపోయినావు అన్నట్టు చెప్తే నేను బాగా ఆడతానట్టుగా. అండ్ నాగమణి కంట నిన్న కుకింగ్ చేసిండు కదా, అదేంటది పాలక్ పన్నీరో లేదేదో వండిండు. దానికి అందరు కూడా ఫుల్ హ్యాపీ, ఎందుకంటే మస్తు చేసిండు, ఆయన అందరికీ చేసిండు. బేబక్క లేకపోగానే టక్కన ఒకరు లేరు అనగానే బాధ్యత తీసుకుని కష్టపడి తనకి కొంతమందికి అండొస్తుందట, ఆయన కానీ వండిండు, మంచిగా వండిండు అని చెప్పి అందరూ మెచ్చుకున్నారు. ఆయన సీతా విష్ణుప్రియ అయితే దగ్గరకు వచ్చి మీ వైఫ్ చాలా లక్కీ, ఏమంటే శ్రీప్రియ గారు మీరు చాలా లక్కీ అండి, మీరు అది ఇదని చెప్పి చెప్పారు అనమాట. వీళ్ళిద్దరు కూడా బాగా పొగిలిరు ఎవరిని, నాగమణి గంటని. నాకేమనిపించిందంటే విష్ణుప్రియ అండ్ మన సీత వాళ్ళ నేచర్ని బట్టి చూస్తే వాళ్ళ పని ఈజీ అయింది. యాక్చువల్లీ సీత వంట చేయాలి. ఇప్పుడు సీతనే కుకింగ్ టీమ్ అని చెప్పి స్పెసిఫిక్గా తీసుకుంది కాబట్టి సీత వంట చేయాలి. నాగమణి గంట చేసింది కాబట్టి తన పని ఈజీ అయిపోయింది కాబట్టి థ్యాంక్స్ చెప్పి మెచ్చుకొని మెడల్ వేసుకుంటే వాళ్ళు ఫుల్ ఖుషి అయ్యి ఉబ్బిపోయి మళ్ళీ రేపు కూడా ఎత్తడు గారు ఉద్దేశమేమో అన్న ఫీలింగ్ వచ్చింది. యష్మి, నిఖిల్, నైనిక వీళ్ళు ముగ్గురు. అవును బిగ్ బాస్ మామ నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్? అంటే సీజన్ 8లో నో రేషన్ అన్నావు, నో ఇమ్యూనిటీ అన్నావు, మళ్ళీ మొన్న చీఫ్లకి ఇమ్యూనిటీ ఇచ్చినావు, ఇప్పుడు మొన్నటిసారి రేషన్ ఇచ్చినావు, నిన్న రాత్రి బొచ్చడంతా రేషన్ వచ్చింది. ఈవెన్ చీఫ్లే కన్ఫ్యూజ్ అయ్యారు, ఏందబ్బా గింత రేషన్ ఇచ్చారు మళ్ళీ ఇస్తారా ఇయర్ గింతకన్నా రేషన్ ఇచ్చేస్తారు, నో రేషన్ అని చెప్పి మళ్ళీ రేషన్ ఇస్తారు, ఇది దారి తీసేలా ఉందని చెప్పి వీళ్ళే కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటి బిగ్ బాస్ ఏంది ముచ్చట? నువ్వు అన్న మాట మీద ఉండు, నువ్వు ఇస్తే రేషన్ ఇస్తా అని చెప్పు, ఇయ్యా అని చెప్పి ఇచ్చుడేందా?
ఇది పక్కన పెట్టుగా జోడీలు ఎడవని జోడీలు అంటివి. జోడీలు ఎట్లయిపోయిందంటే ఈ బిగ్ బాస్ దృష్టిలో జోడీల కాన్సెప్ట్ ఎట్లయిపోయిందంటే ఇంట్లోకి పోయేటప్పుడు కాళ్ళ జోడుని మనం బయట వదిలేసి వెళ్తాం, ఆ జోడీని బయట వదిలేసి వెళ్తాం చూసారా, సేమ్ లైక్ ఇంట్లోకి పోయేదాకా జోడీ, ఇంట్లోకి అడుగు పెట్టగానే జోడీ లేదు బీడీ లేదు, జోడీని అయిపోయిన బీడీ లెక్క కాల్చి పాడేసిన బీడీ లెక్క పాడేసారా, ఏదా జోడీ, ఎందుకయ్యా జోడీ, ఎందుకు పెడతారండి ఇట్లాంటివన్నీ సోది. ఓకే సోది లేకుండా ఒక్క ముక్కలో చెప్తా. ఓకే నెక్స్ట్ ఒక మంచి డిస్కషన్ ఉందబ్బా, ఆ డిస్కషన్ గురించి చెప్తాం. అదేంటంటే మన శేఖర్ భాష అన్న ఆదిత్య ఓం అన్న వీళ్ళిద్దరు, ఆ తర్వాత నబీల్ యాడ్ అయ్యాడు, కానీ వీళ్ళిద్దరిదే మెయిన్ డిస్కషన్. ఆదిత్య ఓం అన్న ఆయన అనుకున్న విధానము, ఆయన అనుకునే విధానము, ఆయన బిగ్ బాస్ గురించి, ఆయన బిగ్ బాస్లో ఆయన ఇస్తున్న కంటెంట్ గురించి ఆయన అనుకుంటున్న విధానం ఏంటంటే నేను కనబడతలేనని బిగ్ బాస్ అని అన్నాడు. యాక్చువల్ శేఖర్ భాష అన్న చెప్పినాడు, మీరు కనబడతలేరంటే ఒకటి తగ్గింది అని అంటే ఆదిత్య ఓం అన్న సీరియస్ అయిపోతాడు. ఎట్లంటే శేఖర్ భాష అన్నాడు అందరూ పని చేస్తున్నాడు అని అన్నారు, కానీ నాగార్జున గారు నువ్వు కనిపిస్తలేవని అన్నారు. అనగానే మీలాంటి అక్కడ పడుకోవాలా, మీలాగా అక్కడ పడుకోవాలా, మీలాంటి పడుకోవాలా అని చెప్పి ఆదిత్యమని అంటాడు. అంటే అక్కడ పండుకుంటే కంటెంట్ అవుతుందా, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా కదా అంటాడు. ఆదిత్యమన్న దృష్టిలో బిగ్ బాస్ అంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచింగ్ సెంటర్, లైక్ అప్పట్లో అదేంటి బిగ్ బాస్ అనేది మానసిక వ్యక్తిత్వ వికాస పరుపుగా ప్రలాప జాలము కడక జరత్కరేయడం ఆ రేంజ్లో ఊహించుకుంటారు వీళ్ళంతా. ఆదిత్యమన్న ఇంకేదో అనుకుంటాడు. నేను పని చేస్తున్నాను, నేను 24 hours పని చేస్తున్నాను, కష్టపడుతున్నాను, నేను ఎందుకు కనిపించాను, పొద్దున లేస్తే నేనే ఉంటాను, ఎర్లీ మార్నింగ్ అందరికంటే ముందుగా లేస్తాను, నేనే కనిపిస్తాను. సార్ మీరు టాయిలెట్ పోయేది, డ్ర పోయేది, స్నానం చేసేది, అట్లనే చేది, ఇట్లనే చేది, మీరు బల్లలు చేది, బొల్లు కడిగేది, ఇవన్నీ మేము చూడం సార్, మాకు చూపియ్యారు గంతగానం. లైవ్ చూస్తున్న నా ఆశంతో కనబడతారు, ఎపిసోడ్లో అయితే అసలే కనబడరు. మీరు ఒక బల్లను పట్టుకొని శుభ్రంగా టిష్యూ పేపర్ పెట్టి తుడిచిరు, వెట్ టిష్యూ పెట్టి కడిగిరు, సబ్ పెట్టి తుడిచిరు, వంట పని ఇవన్నీ మీరు చేస్తున్నారు, నేను లైవ్లో చూస్తున్నా. అవి చేసేది కూడా అట్లా ఫ్లాష్ కట్ లెక్క రామ్మ మెరుపుతుంటే వచ్చిపోయినట్టు చూపిస్తారు. ఈయనేమో సీరియస్గా నేను ఇన్ని పనులు చేస్తున్నా అంటాడు. గది కాదు సార్ బిగ్ బాస్ ఈజ్ కచ్చరా ఆగమాగం చేయాల్సిన షో. మీరు వచ్చి నీట్గా చేస్తా అంటే ఇది వర్కౌట్ కాదు సార్. మీరు బిగ్ బాస్లో ఏం నిరూపించుకుందాం అనుకుంటారో నాకు అర్థమవుతుంది. బిగ్ బాస్ అనేది నిరూపించుకొని మనం ఏదో సరే నేను మీలా పడుకోవాలి, మీలాంటి పడుకోవాలి, ఎక్కడ పడుకోవాలి, నేను పడుకోవాలి, మీరు చెప్పు అన్నాడు శేఖర్ భాష అన్నది. శేఖర్ భాష అన్న పాపం ఆయన్నే పెద్దగా అన్ని గొడవలలో ఇన్వాల్వ్ కాకుండా నైస్గా కామెడీ చేసి పక్కకి వెళ్ళిపోతాడు. అండ్ బిగ్ బాస్ సీజన్ 8 మీద మంచి బజ్ గ్రేడ్ కావడానికి కారణం అవుతుందంటే శేఖర్ భాష అని ఒప్పుకోవాలి. శేఖర్ భాష వల్లనే అవుతుంది, అంతో ఇంతో బిగ్ బాస్కి ఆ క్లిప్స్ వైరల్ అవుతున్నాయి అంటే శేఖర్ భాష పుణ్యమే. అయితే ఇక్కడ శేఖర్ భాష అని చెప్పిండు ఆడట్లా పడుకున్నా ఇప్పుడు ఈ పడుకోవాలన్నా అంటే ఇప్పుడు అభయ్ పడుకున్నది అండ్ అట్లనే మన నాగమణికంట పడుకున్న క్లిప్పింగ్స్ కూడా వేసారు. కాబట్టి ఇప్పుడు శేఖర్ భాషని ఏమంటానంటే నాగమణికంట అట్లా పడుకున్నా కానీ దొరికిపోయినా వాడు పడుకున్నా కానీ దొరికిపోయినప్పుడు కెమెరాకి దొరికినప్పుడు ఒక క్యూట్ స్మైల్ వస్తుంది జనాల లోపల, ఆడియన్స్ నవ్వుకుంటారు, జనాలకి నవ్వు వచ్చింది. సో అది కంటెంట్ అంటే ఇప్పుడు నాగమణికంట వల్ల అవతలోడు నవ్విందంటే అది కంటెంట్ అవుతుంది, నాగమణికంట వల్ల అవతలోడు రియాక్ట్ అయ్యిందంటే అది కంటెంట్ అవుతుంది. సో ఎంత పని చేసినావు అది డస్ నాట్ మ్యాటర్ అని చెప్పి శేఖర్ భాష అని చెప్పి అయినా కానీ ఆదిత్యం మనకు అర్థం కాలే, ఆయన పని చేయడానికి వచ్చినాయి బిగ్ బాస్ హౌస్కి. ఆదిత్యం అంటాను కానీ నా క్యారెక్టర్ అర్థమవుతుంది కదా, కమిటెడ్, డిసిప్లైన్డ్, అది కూడా అర్థం కదా వాళ్ళకి. కోఆపరేటివ్ పర్సన్ ఉన్నాడు అని అది అర్థం కదా. మనం పృథ్వీలాగా ఉండాలి, బీబకాలాగా ఉండాలి, గొడవ చేయాలి, అది నువ్వు అనేది మీలాంటి జోకులు వేయాలి, మీలాంటి కుళ్ళు జోకులు వేయాలని చెప్పాను. బీప్ వేసారు అక్కడ ఎందుకో మరి, మీలాంటి పిచ్చి జోకులు వేయాలని ఏమన్నాడు కానీ అక్కడ బీప్ వేసారు. ఇలాంటి జోకులు వేయాలన్నా వేరేగా ఉంటారు, పర్సన్కి వేరేగా ఉంటారు అనగానే శేఖర్ భాష నాకు చెప్తే అర్థమైతే లేదయ్యా, తెలుగు బిగ్ బాస్ అంటే తెలుస్తలేదు దీనికి, హిందీ బిగ్ బాస్ ఇంతకంటే ఘోరం ఉంటుంది. మరి ఈయన హిందీ వచ్చు కదా, హిందీ అయినా కదా చూసి ఉండొచ్చు కదా ఆదిత్యం గారు. సార్ సార్ అంటే ఇప్పుడు ఆయన పర్సనాలిటీ, డిసిప్లిన్, మిలిటరీ ట్రైనింగ్ ఇది, బెస్ట్ సోల్జర్ ఎవరని చెప్పి ఇక్కడ ఏమైనా ఉందా? ఇదంతా చిల్లర పంచాయతీలు ఉంటాయి ఇలా. ఈయనేమో చెప్తాడు ఏం చెప్తుంది పాపం, ఆయన నేచర్ అది, ఏం చేయలేము, సైలెంట్ అయిపోయాడు. శూన్యంలో ఏదో లెక్క పెట్టుకుంటున్నాను, ఏదో ఆలోచిస్తున్నాయన. ఇక ఆదిత్యం గారు వాళ్ళు చేసే ప్రతి పనికి ఒకరు గ్రూప్స్గా చేస్తున్నారు, సపోర్ట్ చేసుకుంటున్నారు అని చెప్పి అంటే మళ్ళీ గ్రూప్లో పాయింట్ వచ్చింది. అంటే గ్రూప్లో ఇన్ ద సెన్స్ వీళ్ళ దృష్టిలో ఇప్పుడు గ్రూపులు మారినాయి. నిఖిల్, సోనియా, నాగమణికంట వీళ్ళంతా ఫ్రెండ్స్ అయిపోయారు అన్నట్టు. ఇప్పుడు
యష్మి అండ్ క్లాన్ ఇది ఒక బ్యాచ్ అయింది. క్లాన్తో కూడా ఉండదు, యష్మి సోలోగానే ఉంటుంది. పృథ్వీ, యష్మి వీళ్ళు ఒక బ్యాచ్ లాగా తయారయ్యారు. అండ్ విష్ణుప్రియ, పృథ్వీ వీళ్ళు ఒక టీం లాగా ఈ రకరకాలుగా మారారు కదా. ఇక్కడ అన్న శేఖర్ అన్న కౌంట్ చేస్తాడు, 3, 3, 1, ఓన్లీ 1 సోలో, 1, 3 అంటాడు. ఏం లెక్కలేసిండు A+B². అండ్ నబీల్ వచ్చింది అక్కడ. ఏదైనా నబీల్ అట్లా పోతుంటే, నబీల్ ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పు చేస్తా అంటాడు. అదితో అన్న చెవిటోడు ముంగట శంఖ పొందినట్టు అయిపోయింది శేఖర్ అన్న పరిస్థితి. అప్పటిదాకా నువ్వు పని చేస్తూనే ఉన్నావు, అది ఎందుకు పనికిరాదయ్యా అని చెప్తే, నేను పని చేస్తున్నాను పనికిరాదు, నబీల్ హెల్ప్ కావాలా చెప్పు చేస్తా అంటాడు. చేసుకో, ఆయన పని కూడా చేసేస్తాడు పోయి. మంచోడే ఆదిత్య మమ్మల్ని. అభయ్, విష్ణుప్రియ, ప్రేరణ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే అదే ఇంతకుముందు చెప్పింది చూసారు, ఒళ్ళంతా నొప్పులు 50 లక్షలు ఇచ్చినా తక్కువేనే. అండ్ నబీల్, శేఖర్ భాష, ఆదిత్య మమ్మల్ని మళ్ళీ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కంటెంట్ చేసాం కదా, బాగుంది, నేను కరాటే చేసాను, స్కిట్ చేసాను అంటాడు ఆదిత్య మమ్మల్ని. కరాటే చేసాను, స్కిట్ చేసాను, ఎవరికి చేశారు ఎపిసోడ్లో లేదు కదా, తీసేస్తారు బిగ్ బాస్ ఊకోడు ఉంచుతాడు కూడా. కరాటే చేసాను, స్కిట్ చేసాను, సాటర్డే ఎపిసోడ్లో పొడిచిను అంటే నవీల్ ఉండి అదే క్లైమాక్స్ లెక్కుందా అన్న, క్లైమాక్స్ లెక్కుంది, నువ్వు పొడిచిన పొడుచుడికి అని చెప్పి భాష అన్నాడు. క్లైమాక్స్ అన్నది అంటాడు. నబీల్ నామినేషన్లో ఉన్నాడా, ఒక్క నిమిషం చూద్దాం. నబీల్ నైస్గా మిస్ అవుతుంది అంటున్నాడు. నబీల్ మిస్ కాకపోతే బయటకే ఫసక్కే. మన బిగ్ బాస్ ఆడియన్స్ నాట్ టోలరేటెడ్ లైక్ దట్. ఏమీ లేదు, సపరేట్గా ఉంటా అంటే నడవది ముచ్చట. నబీల్కి ఒక లైఫ్ టైం ఆపర్చునిటీ వచ్చింది. బిగ్ బాస్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. ఇంకొక వారం ఎంజాయ్ చేస్తాడు కావచ్చు, మ్యాక్సిమం నామినేషన్లోకి వచ్చేదాకా. ఆ తర్వాత టాటా వీడుకోలే. ఎందుకంటే నబీల్కి బిగ్ బాస్ కాన్సెప్ట్ ఎక్కలేదు, అర్థం కాలేదు. హిందీ బిగ్ బాస్ చూస్తే ఇప్పుడు కనీసం తెలుగు బిగ్ బాస్ దాన్ని 10% ఇచ్చినా సరిపోయేది. కానీ చూడట్లేనట్టున్నాడు, హిందీ కాదుగా తెలుగు గురించి ఉన్నట్టున్నాడు. నబీల్ ఉంటే అదే క్లైమాక్స్ అన్న, సండే ఎపిసోడ్లో కూడా నా ఎలిమినేషన్ మంచిగా అయిందన్న అంటాడు. బిర్యానీ కుచ్ ఖిలాయా క్యా భయ్, సండే కాదు ఏం మంచిగా అయింది, ఏం మంచిగా కాలే. ఇల్లంతా ఏంది నబీలే అంటాడు, ఇల్లంతా ఒకవైపు, మీరిద్దరు ఒకవైపు ఉన్నట్టు అనిపించింది, మీరిద్దరు ఫ్రెండ్స్ మంచిగా అనిపించింది అంటాడు. ఆ పచ్చాద్మీయే ఇందులో చెప్తాను, అందుకే చెప్తాను. శేఖర్ అంటాడు, శేఖర్ భాష అన్న నీకు గాడి దిద్దాం అనుకున్నా, నేను నీకే ఇద్దాం అనుకున్నా, కానీ మరి నువ్వు వేస్తే నేను వేసినట్టు నేను వేయలేదు. అరే ఆదిత్యమన్న కావాలని చెప్పి శేఖర్ భాషకి ఎత్తాను. అంటే ఒక సీరియస్ డిస్కషన్లోకి పోదామన్న ఉద్దేశం ఆదిత్య మనకు లేదు, ఏదో సరదాగా వెళ్ళిపోతుంది అంతే. శేఖర్ అయితే అలగా తీసుకుంటాడు, ఏం ఆడు కదా అన్న ఫీలింగ్ తోటే వేస్తున్నాడు. అండ్ శేఖర్ భాష ఏమంటాడు, నీ గాడి తెద్దాం అనుకున్నా, ఎందుకంటే ఇల్లంతా చాకరీ చేస్తా ఉంటావు కదా, అందుకనంటే అలా ఎలా చేస్తావు నువ్వు, నాకు స్కార్పియన్ వేయాలి కదా, నేను నిన్ను కొట్టాను కదా, నువ్వు నన్ను మోసం చేసేవు అన్న పాయింట్ మీద నువ్వు నాకు స్కార్పియన్ వేయాలి, నేను ఇంటెలిజెంట్గా కదా చేసింది. సార్ మీ ఇంటెలిజెన్స్ స్పీక్స్ సార్, మీరు ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ కాదు. అసలు ఇది నేను నీకు చేసినా నువ్వు నాకు ఇది చేయాలి ఏందన్నా నువ్వు, అంటే నువ్వు ఫైట్ చేద్దాం అనుకుంటున్నావు కానీ ఫైటర్తో చేద్దాం అనుకుంటలేవు, పక్కన ఉన్నోడితో చేద్దాం అనుకుంటున్నావు. మిత్రువుతోటి గొడవ పెట్టుకుంటా, ఎందుకంటే శత్రువుతోటి ఆడాలిగా అన్నాడు. అసలు ఆ లాజిక్ లేదు. ఇప్పుడు నేను చెప్తుందా మ్యాజిక్ లేదు. ఓకే అయిపోయింది. శేఖర్ భాష నుండి నన్ను కొట్టావు కదా అని చెప్పి అక్కడ ఆదిత్య ఓమన్ అంటే నాకు అవన్నీ తగలవు అన్నాడు. నాకు అవన్నీ తగలవు ఎందుకన్నాడు, ఆయన నేచర్ అదంతే. నువ్వు పని చేస్తున్నా కనబడతలేదు అంటే నువ్వు కనబడేటట్లు చేయట్లేదు అని అర్థము అని మళ్ళీ చెప్పిండు ఆదిత్య ఓమన్కి. బేవక్క చూసిరా చేసేటప్పుడు కెమెరాకి పోయి, ఆ కెమెరాకి పోయి, ఈ కెమెరాకి పోయి మాట్లాడింది, చెప్పింది అవన్నీ జరగాలి, మీరు జరగట్లేవు అని చెప్తాడు. కెమెరాల దగ్గర పోయి కూడా చెప్తే కూడా వర్కౌట్ కాదు, ఏదైనా ఇష్యూ అయితే కానీ వర్కౌట్ కాదు. అంటే ఇన్వాల్వ్ అవ్వాలి, ఇన్వాల్వ్మెంట్ లేదు ఆదిత్య ఓమన్. సింపుల్గా ఏదైనా పని ఉంటే చెప్పండి చేస్తాను. ఎట్లా ఉందంటే మొత్తం మనకి అసలే ఓకే ఆదిత్య నబీల్ వీళ్ళు కరాటే చేశారు, స్కిట్ చేసాము, అది చేసాము, ఇది చేసాము, ఇదే మాట్లాడుకున్నారు జరిసేపు. శేఖర్ భాష నుండి అట్లా కాదబ్బా, నువ్వు వచ్చినావు చేస్తానా పొద్దుగాలు ఎత్తాను, ఎవరు చూస్తాడు, నువ్వు ఒక్కనివే తిరుగుతున్నావు, ఎవరు చూస్తాడు చెప్పు, నువ్వు ఒకరితో ముచ్చట పెట్టు, ఒకరితో మాట్లాడు, ఇన్వాల్వ్గా అప్పుడు చూస్తాడంటే అది అన్యాచురల్ కదా, అన్యాచురల్ అయిపోతుంది. అది కావాలని మాట్లాడితే అంటే కావాలని మాట్లాడడం కాదబ్బా, ఒక్కడే మాట్లాడుకుంటే అన్యాచురల్ అవుతుంది, ఇంకొంత మాట్లాడితే అన్యాచురల్ ఎందుకు అవుతుంది అని శేఖర్ భాషను ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఆయన కానీ ఎక్కలే నైనిక విషయం హట్ నబీల్ నైనిక విషయంలో హట్ అయ్యింది అబ్బా. ఏంటంటే బెస్ట్ లీడర్ ఎవరు అని అంటే నైనిక ఉండి పక్కన వాళ్ళని మెచ్చుకుందంట. అంటే నువ్వే బెస్ట్ లీడర్ అని నువ్వే ఒప్పుకున్నప్పుడు, నువ్వే నీ గురించి ఫైట్ చేయనప్పుడు నీ వెనకాల సైన్యంలో మేము ఎందుకు పని చేయాలని చెప్పి, నీకోసం ఎందుకు పోరాడాలని చెప్పి వీళ్ళు ఫీల్ అయ్యారు. ఓకే ఇక్కడ నైనిక టీంలో ఉన్న నబీల్ కావచ్చు, ఆదిత్య ఓమన్న కావచ్చు, వీళ్ళు ఫీల్ అయ్యారు. ఇదంతా ఫైన్. అండ్ ఇంకొక సీన్ జరిగింది, అదేంటంటే ఈరోజు నామినేషన్లో ప్రోమో వచ్చింది చూసారు, అందులో ఏమంటుంది సోనియా
చెప్తుంది. ఏం చేసినా నీ క్లాన్ పని చేయాలి అన్నప్పుడు పని చేయాలంటే చెత్తలో పడేసినా ఎక్కడ అంతరిక్షంలో పడేసినా ఎరకచ్చాడ పెట్టాల్సిందే అన్నట్టుగా చెప్తుంది. చెప్పినప్పుడు నైన్కి ఏమండి నాకేం సంబంధం వాళ్ళు చేస్తే అనంటే నువ్వంటే నీ టీము అంటే నువ్వు అని ఒక మాట అన్నది, అది మంచి మాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నైన్కి ఏమంటుంది, మీ టీం మీ క్లాన్లో అట్లా వినేటోళ్ళు ఉన్నారేమో, మా క్లాన్ అట్లా నేను చెప్తే వినేటోళ్ళు లేరు అన్నట్టుగా ఒక పాయింట్ చెప్పింది. దీంతో గుడ్ లీడర్షిప్ క్వాలిటీస్ నైనికకు లేవనో క్లారిటీ వస్తుందన్నట్టు. ఎందుకంటే టీం గురించి నిలబడితే గుడ్ లీడర్, టీం గురించి ఏదైనా బ్లేమ్ వచ్చినప్పుడు తీసుకుంటే గుడ్ లీడర్, టీం గురించి బ్లేమ్ రాగానే టీం మీదనే బ్లేమ్ వేసి నా మాట వినేటోళ్ళు లేడు అంటే నువ్వు మంచి లీడర్ కిందకి కావన్నట్టు. అది మ్యాటర్. అందుకే హట్ అయింది కూడా న్యాయమే అనిపించింది. ఎందుకంటే నైన్కి ఇక్కడ చెప్పిన పాయింట్ ప్రకారంగా చూస్తే నబీల్ కానీ ఆదిత్య ఓం గారు కానీ టీం లీడర్ విషయంలో హట్ అయితే అది కరెక్టే కదా అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ నాగమణి గంట, విష్ణు, సీత మెచ్చుకున్నారు అయిపోయింది. శేఖర్ భాష బేబక్ ఎందుకు ఎలిమినేట్ అయిపోయిందో ఆదిత్య ఓం గారు డిస్కషన్లో చెప్తున్నారు. సోనియాతో పెట్టుకున్న పంచాయతీని చిలికి గాలివానంతో చేసి ఇంత పెద్దగా చేసింది అందుతోటే పోయింది అని ఒక మాట. అండ్ ఇంకోటి బేబక్కకి నేను మధ్యలో చెప్పాను, ఒకసారి మాట్లాడాను కానీ వినిపించుకోలేదు, పట్టించుకోలేదు. చెప్పాను నేను ఇట్లా చేయకూడదు అట్లా చేయాలి అని. సార్ మీరు ఇన్వాల్వ్ కండి సార్, ఫస్ట్ మీరు చెప్పకండి సార్. నామినేషన్లోకి ఏమంటాడు, నామినేషన్లోకి నన్ను వేయండి అందరూ, నేను బయట ఎలా ఉందో తెలుసుకోవాలి కదా, లేదు అంటే నేను సెల్ఫ్ నామినేట్ అవుతాను అంటాడు. సెల్ఫ్ నామినేట్ అవుతా అని మీరు అనుకుంటే కనుక మీరే ఎలిమినేట్ అవుతారు, అంతకుమించి ఇంకేం లేదు, బయట ఏం లేదు. వజ్జు గట్టిగా కాన్ఫిడెన్స్ మీ పిఆర్ ఓటర్ మీద ఉంటే కనుక మీరు నామినేట్ గారు, కానీ లేదంటే నార్మల్ ఓట్లతోటి బచాయించాలి అనుకుంటే మాత్రం అది కాని ముచ్చట. బేబక్క చేసాను అంటే ఇగో ఇంకా ఆదిత్యం అన్న బేబక్క నిన్ను నామినేట్ చేసింది, శేఖర్ భాష జోడీ ఉంది నీది, జోడీ బడి ఉంది, బడిని నామినేట్ చేసింది అని నాకు చేసిందా, నన్ను చేయలేదు అంటే నిన్ను ఎవరు నామినేట్ చేశారో నీకు తెలియదు, నువ్వు ఎందుకు ఇది నీకు తెలియదు, ఎవరో తెలీదు, మీతో ఏం మాట్లాడాలి నేను అని అంటాడు. నిజంగా చెప్పాలంటే బేబక్క నామినేట్ చేసింది మొన్న శేఖర్ భాష అనేది కాదు, పృథ్వీని అండ్ నబీల్ ఆ తర్వాత క్లారిటీ ఇచ్చింది అనుకోరి. శేఖర్ మనకంట బేబక్క కనీసం ఇక్కడ శేఖర్ భాష ఒక మాట అన్నాడు, ఇంట్లో అందరికన్నా బేబక్క ఎక్కువ, ఆదిత్య మన నుండి ఇంట్లో అందరికంటే బేబక్క ఎక్కువ మాట్లాడింది అని అంటే వీళ్ళ దృష్టిలో బేబక్క ఎక్కువ మాట్లాడింది, వీళ్ళ దగ్గరికి వచ్చి బాగా మాట్లాడింది అంటే ఆమెనే. అక్కడ సోనియా మాట్లాడింది, సీత మాట్లాడింది, ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడింది ఎవరు వీళ్ళకి అంత పెద్ద పట్టింపు లేదు, వీళ్ళతోటి ఉండి బాగా మాట్లాడింది కాబట్టి బాగా మాట్లాడింది అనే సెన్స్లో ఉండి బాగా మాట్లాడింది ఈ బేబక్క అని ఈ హౌస్ మొత్తంలో అంటే శేఖర్ భాష ఉండి లేదు మనకంట బేబక్కకి కనీసము ఏదన్నా మాట్లాడాలి, ఒక చిన్న కంటెంట్ క్రియేట్ చేయాలంటే నలుగురు మనుషులు కావాలి, ఒకరిద్దరు మనుషులు కావాలి. కానీ నాగమణి కంటే గడికి అసలు ఎవరు అవసరం లేదు, వాడు ఒక్కడే చాలు, కెమెరా ముందు పోయి మాట్లాడుకోగలుగుతారు, వాడి కెమెరా సరిపోతుంది అని శేఖర్ భాష అని చెప్తాను అన్నట్టు. నేను చెప్పాను ఒకసారి వినలేదు, సోనియా మ్యాటర్ పెద్దగా చేసింది అని చెప్పిండు. ఆ తర్వాత ఏవో సెల్ఫ్ నామినేషన్ అని అయిపోయింది. అభయ్ సోనియా వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అబ్బాయి ఏమంటాడంటే రేషన్ మేనేజర్ అనే పాయింట్ సోనియా బాగా చేస్తూ ఉంది కదా, దాని గురించి అన్నాడు, ఏదో రేషన్ బిగ్ బాస్ నీకు ఇస్తే నువ్వు మాకు ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తాను అని మొత్తానికి ఏదో ఒక టాపిక్ వేసుకొని గయ్య మొత్తుకోవడం కావాలి, నీకు ఒక టాపిక్ కావాలి కదా అని చెప్పి సోనియా అన్నాడు. వేరే చిన్న డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత సోనియాకి మెంతికూర టమాటా తినాలని ఏదో ముచ్చట్లు జరిగినాయి. ఆ తర్వాత నిఖిల్ సోనియా అబ్బాయి వీళ్ళిద్దరు ముగ్గురు మాట్లాడుకున్నారు. అండ్ మెయిన్ డిస్కషన్ ఒకటి ఉంది, నిఖిల్ అండ్ సోనియా మాట్లాడుకున్నది, అది చాలా మెయిన్, అది చెప్తా ఒక్క నిమిషం ఆగురి. అండ్ ప్రేరణ శేఖర్ భాష అనే బిందే జోక్ ఒకటి చేసిండబ్బా, అది భలే అనిపించింది. ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాను చూడండి. అక్కడ అంత ఆకాశంలో నల్లటి ఆకాశంలో అక్కడ చందమామ ఉంది కదా, నీకు ఆకాశం నల్లగా ఉన్నది నచ్చిందా, అక్కడ మధ్యలో మచ్చలాగా ఉన్న చందమామ నచ్చిందంటే నాకు చందమామ నచ్చిందని ప్రేరణ అంటది. ఎస్ అట్లాంటిదే నీ ఫేస్లో ఒక చిన్న బిందె ఇది చిన్న టెక్లీ ఇది ఏమంటారు బింది అది చిన్న బింది పెట్టుకుంటే భలే ఉంటుంది. ఎందుకంటే బింది అప్పుడప్పుడు యూజ్ అవుతుంది, ఎందుకంటే మున్సిపల్ వాటర్ వచ్చినప్పుడు ఈ బింది అరంగానే పక్కన ప్రేరణ అనుకుని ఈ బింది తీసుకుని వాటర్ పట్టుకోవచ్చు, అంతే కదా. సూపర్ కామెడీ, నవ్వాలి, ఇక్కడనే నవ్వాలి, నవ్వరు ఇలాంటివి ఉంటాయి అన్నీ జోకరు బాగుంటాయి అబ్బా, నైస్. ఒక్క నిమిషం ఇంకేమన్నా ఏమన్నా మర్చిపోయినా, సీతకి రయ్యింగ్, సీత విష్ణుప్రియ నిఖిల్ గురించి మాట్లాడుతున్నారు. నిఖిల్ టాపిక్ని అంటే పూర్తి స్థాయిలో వాళ్ళు మాట్లాడి చూపించలేదు, చిన్న కట్టుబిట్లాగా చూపించారు. అంటే ఏదో విష్ణుప్రియ తోటి నిఖిల్ అప్పుడు అట్లా చేసి నాతో కూడా అట్లా చేస్తుండో అన్నట్టుగా మాట్లాడింది. అంటే మరి ఎవరితోటి ఏందనేది మనకి ఎపిసోడ్లో ఏమైనా క్లారిటీ ఇస్తారో చూడాలి. బెస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ నిఖిల్ 1 సెకండ్ చూసి చెప్తారు.
ఒక చిన్న డిస్కషన్ కూడా కాదు, సీత అక్కడ సోనియా వంటలో హెల్ప్ చేస్తూ ఉంటుంది, నాగమణి గంట వంట చేసింది కదా, సోనియా కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆ హెల్ప్ చేస్తుంటే పక్కన వచ్చి సీత అంటుంది అన్నట్టు, నేను రేపటి నుంచి ఏం పని చేయాలో చెప్పండి, నాకే ఏదో పని ఒకటి చెప్పండి తెలుస్తలేదు అన్నట్టుగా చెప్తుంది. చెప్పగానే అక్కడ సీత మళ్ళీ అన్నం వేసుకుంటే పక్కన సోనియాని చూసి, నువ్వు లగ్జరీ టీం అయినా కానీ మాకు హెల్ప్ చేస్తున్నావు, థ్యాంక్ యూ సో మచ్ అన్నట్టుగా ఒక మాట అంటుంది. మాట అనగానే పక్కన నుండి నిఖిల్, మంచిదిరా ఇది, నోరే కాస్త దూల అంటాడు. అనగానే అని చెప్పి కొట్టుకోవడం ఇదంతా జరిగింది. రేషన్ చదువుకోవడానికి ఒక 40 నిమిషాలు పోయిందబ్బా, మస్తు రేషన్ వచ్చింది, అంతా సెట్ చేసుకునేసరికి అందరూ కలిసి సెట్ చేసుకుని బాగా టైం పట్టింది. ఆ తర్వాత పృథ్వీకి మైక్ అనౌన్స్మెంట్ వచ్చిందబ్బా, ఫస్ట్లోనే వచ్చింది మైక్ అనౌన్స్మెంట్. అక్కడ ఏంటంటే పక్కన యష్మి ఉండి, పృథ్వీ అరే ఆల్రెడీ 2 లక్షలు కట్ అయ్యాయి, ఇప్పుడు ఇవన్నీ చేస్తే మళ్ళీ కట్ అవుతాయి. ఇదంతా బిగ్ బాస్ నిజంగా ఆయన 3 లక్షలు ఇస్తా అంటే వీళ్ళు నమ్మి వీళ్ళంతా ఓకే. సోనియా అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. పాజ్ చేసిందని అడుగుతుంది. ఓకే. విష్ణు, యష్మి, సోనియా, నిఖిల్ చాలా మాట్లాడుకున్నారు. ఒకటి ప్రేరణ గురించి, ఒకటి నాగమణి గంట గురించి, యష్మి గురించి, విష్ణుప్రియ గురించి చాలా మాట్లాడుకున్నారు. వీళ్ళిద్దరు ఎట్లా అంటే నాగమణి గంటతో డిస్కస్ చేసినప్పుడు నాగమణి గంటకి నిఖిల్ ఏమంటారంటే, నన్ను కూడా నామినేట్ చేయొచ్చు, ఎందుకంటే నేను స్టార్టింగ్లో బాగా యాక్టివ్ ఉండి ఇప్పుడు యాక్టివ్గా లేను కదా అని నామినేట్ చేస్తారు అని నిఖిల్ ఒక మాట అంటాడు. ఆ తర్వాత నాగమణి గంట అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత సోనియా ఉండి, నీకేమన్నా పిచ్చారా అంటే ఏదో చాలా గ్రాంటెడ్గా బాగా విపరీతమైన క్లోజ్ ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు ఉంటుంది. వీళ్ళు నీకు పిక్చర్ లేనిపోయి పాయింట్స్ ఇస్తావేంటారు, నీ నెగిటివిటీస్ నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నువ్వు బాగా ఇన్వాల్వ్ అవుతున్నావు, నువ్వు బాగా వర్క్ చేస్తున్నావు, ఇది నీ పాయింట్స్, అంతేగాని నీ పాయింట్స్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు అని అంటే నాగమణి గంట ఉన్నాడు కదా ఇస్తున్నా చూద్దాము అని అన్నాడు. ఆ తర్వాత ఏంటంటే మెల్లగా కొంచెం గట్టిగానే చెప్పింది, నీకు తెలివి లేదు, నీకు ఆడే విధానం తెలియదు, నీకు అట్లా కాదు ఇట్లా కాదని చెప్పి బాగా సజెషన్ చెప్తే నిఖిల్ ఉండి సింపుల్గా లేదు ఇప్పుడు నైనిక వీడు డబుల్ ఫేజ్డ్ అని చెప్పింది కదా, అంటే ఇక్కడ విని దాన్ని ఎక్కడో వాడతాడు అన్నట్టు చెప్పింది కదా, చూద్దాం అందుకే పాయింట్ ఇచ్చిన, ఇఫ్ ఇన్ కేస్ నన్ను నామినేట్ చేస్తే కనుక వీడు డబుల్ ఫేజ్డ్ అని తెలుస్తుంది, అందుకే నేను ఒక ఛాయిస్ టెస్ట్ పెట్టినా అని చెప్పి అన్నాడు. ఓకే నువ్వేమైనా చేసుకోవాలి, పిచ్చే నీకు ఇట్లాంటివన్నీ చేయొద్దు అన్నట్టుగా చెప్పింది. అండ్ ఏంది క్లారిటీ లేకుండా ఎమోషనల్ అయిపోతావు కొన్నిసార్లు, ఏంటంటే పాయింట్ గేమ్ కాడ ఎమోషనల్ కైండ్ ఆఫ్ మాటలు మాట్లాడుతూ నీ దగ్గర మైనస్ ఉంది, యూ డోంట్ రిజర్వ్ ఫర్ దిస్ హౌస్ అని చెప్పింది. నాకు పాయింట్స్ ఉంటే నిన్ను కూడా నామినేట్ చేస్తా అని చెప్పింది. అండ్ ఎందుకు ఇచ్చినావు ఈ పాయింట్స్ అన్నీ, అసలు నువ్వు కరెక్ట్గా లేవు, ఎలా బిహేవ్ చేస్తాడో ఇక్కడేంది నేను చూస్తా అని అన్నాడు నిఖిల్ వాడిని టెస్ట్ చేస్తా అంటే వాడు ఎట్లా బిహేవ్ చేస్తాడో వాడికే తెలియదు, నీ గురించి వాడు ఎట్లా థింక్ చేస్తాడో నీకేం తెలుసు అని ఒక మాట అన్నది. ఆ తర్వాత నిఖిల్ ఛాన్స్ ఇచ్చిన నేను చూద్దాం గేమ్ ఎట్లా ఉంటుంది అనేది, అంటే నువ్వు గేమ్ని మనసుని మిక్స్ చేయొద్దు, బ్రెయినే మనసే అట్లా చాలా జాగ్రత్తగా ఆడాలి అని చెప్పి సోనియా చెప్పింది. నీకేం తెలియదురా అన్నట్టుగా మాట్లాడింది. అండ్ నిఖిల్ అంటాడు విష్ణుప్రియ టాపిక్ వచ్చింది. విష్ణుప్రియ అసలు అట్లా ఎట్లా అడిగింది, నిన్నేం అడిగిందంటే నన్ను అడిగింది కానీ నేను ఒక్క రోజులో క్లోజ్ కాలేదు, 1 డేలో ఎట్లా క్లోజ్ అయ్యారు మీరు అంటే ఒక్క రోజులో క్లోజ్ కాలేదు, స్టార్టింగ్లో గొడవ అయింది, ఆ తర్వాత ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం, ఆ తర్వాత సార్ట్ అవుట్ చేసుకున్నాం, అప్పుడు ఫ్రెండ్స్ అయినాం, ఆ తర్వాత క్లోజ్ అయినాం ఇద్దరం, నేను చెప్తే తనకు అర్థమైంది, తను చెప్తే నాకు అర్థమైంది కూడా మేము క్లోజ్ అయినాం అన్నట్టుగా చెప్పిన అని ఒకటి చెప్తే, ఇక విష్ణుప్రియని అనుకునలేదురా మనము, సోనియా అంటుంది నిఖిల్ తోటి, విష్ణుప్రియ అప్పుడు స్టార్టింగ్ డిటాక్స్ అన్నది, యోగా అన్నది ఇవన్నీ చేస్తుంటే అట్లా ఉంటుందేమో పాజిటివ్గా, కానీ అనుకున్నా కానీ అసలు అట్లా లేనే లేదు, చాలా డేంజరస్ ఉన్నారు వీళ్ళంతా అని. అండ్ యష్మి గురించి కూడా చెప్పింది. యష్మి గురించి చెప్తే అసలు పిచ్చిగా చేసింది, యష్మి కరెక్ట్ కాదన్నట్టుగా నిఖిల్ కూడా అన్నాడు. ఆ తర్వాత నాగమణి గంట గురించి, యష్మి గురించి అండ్ విష్ణుప్రియ గురించి వీళ్ళందరి గురించి నెగిటివ్గా అంటే నిఖిల్కి చెప్పింది. నూరిపోయడం అంటే చూడు గసోడి జరిగినాయి, కాకపోతే అది ఎంతవరకు నిఖిల్కి ఎక్కిందో మనం చెప్పలేము. యష్మి విషయంలో కొంత రియాక్ట్ అయినట్టుగా అనిపించింది, నాగమణి గంట విషయంలో కూడా కొంచెం ఎక్కింది. ఒకవేళ ఇన్ కేస్ నాగమణి గంట వచ్చి నిఖిల్ని నామినేట్ చేసిందంటే కథం, ఖచ్చితంగా నిఖిల్ నాగమణి గంటకు ఆపోజిట్ అవుతాడు, అది కూడా నాగమణి గంటకు ప్లేస్ అవుతుంది, నాగమణి గంట ఖచ్చితంగా ఆపోజిట్ కావాలని అనుకున్నాడు అప్పట్లో కాబట్టి. అండ్ ఇక్కడ సోనియా సీత గురించి ఒక నెగిటివ్ పాయింట్ చెప్పింది. సీత నాతో బాగానే ఉంది కానీ ఈ మధ్య విష్ణుప్రియతో క్లోజ్ అయినప్పటి నుంచి కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. అఫ్కోర్స్ ఇప్పటికి కూడా ఏమైనా వాయిస్ థాట్స్ కోసం, అంటే వాయిస్ ఆలోచనలు, మంచి తెలివైన ఆలోచనల కోసం నా దగ్గరికి వచ్చి అడుగుతుంది, కానీ కొంచెం మారింది అన్నట్టుగా చెప్తారు. అందుకే ఇప్పుడు సీతని నామినేట్ చేసినట్టుంది కదా, అదేనా సీతని నామినేట్ చేసింది సోనియా, సీతని నైనిక నామినేట్ చేసింది. ఎస్ మనసులో ఉందన్నట్టు, నువ్వు ఇక్కడ ఇప్పుడు విష్ణుప్రియ క్లోజ్ అయినావా నువ్వు నీ సంగతి చెప్తా అన్నట్టుగా అనిపించింది, చేసింది అన్నట్టు నామినేషన్. ఆ తర్వాత యష్మి, నిఖిల్, నైనిక వీళ్ళు ముగ్గురు చీఫ్లు కూర్చుండి ఎవరు వంట చేయాలి, ఎవరు పెంట చేయాలి, ఎవరు లొల్లి చేయాలి అనే టాపిక్ల మీదకి వెళ్ళి మాట్లాడుకున్నారు. వంట మేము ఒక్కరిమే చేయాలంటే కష్టం అనే టాపిక్, అండ్ రేషన్ ఎవరు చూసుకోవాలి, ఇవన్నీ జరిగిన డిస్కషన్స్. ఇంకేమున్నాయి దాదాపు అన్నీ కవర్ చేసిన.
ఇక సోనియా కంటే కొన్ని టాపిక్లు అయిపోయినాయట, అంటే బేబాక టాపిక్ అయిపోయింది కదా, ఇప్పుడు కొన్ని కొత్త టాపిక్లు ఉన్నాయంటే వాటి మీద పడుతుందట. అదే కొత్త టాపిక్ అంటే విష్ణుప్రియ వర్సెస్ సోనియా, ఈ టాపిక్ మీద పడుతుంది అన్నట్టు. ఇది మ్యాటర్. ఇది నిన్న నైట్ అంతా జరిగిన ముచ్చట. నామినేషన్లో ఎవరు ఉన్నారు అనేది ఆల్రెడీ చాలా వరకు బయట వైరల్ అవుతుంది. నామినేషన్లో 100% పృథ్వీ ఉంటాడు, సోనియా ఉంటుంది, అండ్ మన నైనిక ఉంటుంది, అండ్ శేఖర్ భాషన్ ఉంటాడు, ఆదిత్య ఓమన్ ఉంటాడు, అండ్ మనకి ఎపిసోడ్లో చూసినట్టయితే ప్రేరణ కనిపించింది, అండ్ సీత, అట్లనే విష్ణుప్రియ, మణికంఠ, అలాగే నిఖిల్, వీళ్ళందరూ కూడా నామినేషన్లో ఉంటారు. సో ఇందులో కూడా ఇది మనకి సర్క్యులేట్ అవుతున్న సోషల్ మీడియాలో తిరుగుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం యష్మికి ఒక సూపర్ పవర్ వచ్చింది. పెద్ద బిగ్గెస్ట్ క్లాన్ కాబట్టి, టాప్ చీఫ్ కాబట్టి, అదృష్టంతో గెలిచిన చీఫ్ కాబట్టి ఆమెకు ఒక పవర్ ఇచ్చారు. ఆ పవర్ ఏంటిదంటే ఒకరిని సేవ్ చేయడం. అందులో సోనియాని సేవ్ చేసింది, తన క్లాన్ మెంబర్ అయిన సోనియాని సేవ్ చేసింది అన్నట్టు. ఇలా ఆదిత్య ఓం గారు కూడా క్లాన్ మెంబరే కదా, మరి ఎందుకు సేవ్ చేయలేదంటారు? అంటే ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇచ్చుకోమన్నారో పాడడం. మరి ఆ ఎక్స్ప్లెనేషన్లో, ఆ డిబేట్లో సోనియా ఏమైనా గెలిచిందా తెలియదు, కానీ ఓవరాల్గా అయితే సోనియా ఈ వారం కూడా ఎలిమినేషన్ నుంచి ఈ వారం ఎలిమినేషన్ నుండి సేవ్ అయిపోయింది. అండ్ మనకి ప్రోమో చూస్తే మనకు అభయ్ వచ్చేసి విష్ణుప్రియాని, అలాగే ఆదిత్య ఓమన్ అని ఇన్వాల్వ్మెంట్ లేదు అన్న పాయింట్ మీదకి వెళ్ళి నామినేట్ చేసినట్టుగా అర్థమవుతుంది. అండ్ విష్ణుప్రియాని మరి పుసుక్కున మొన్న అన్నమాట నాకు నచ్చలేదు సోనియా విషయంలో అనే పాయింట్ తోటి నామినేట్ చేస్తే కనుక ఇది అభయ్కి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ సోనియా వచ్చేసి నైనికాని మీ క్లాన్ వాళ్ళు సక్క పనిచేయలేదు అన్న పాయింట్ మీదకి వెళ్ళి అంటే గేమ్ పరంగా ఇది కొంత పాజిటివిటీని తీసుకొస్తుంది. రెండోది సీత నామినేట్ చేసింది, సేమ్ లైక్ ఏంటంటే అభయ్ కదా విష్ణు నామినేట్ చేసినట్టుగా, విష్ణుప్రియ నామినేట్ చేసినట్టు సోనియా ఉండి నువ్వు ఎక్కితేనే విష్ణుప్రియ అడిగింది అన్న సెన్స్లో సీతని చేసినట్టు ఉంది. అందుకే బాగా గట్టి గొడవైంది. ఇక సీత వచ్చి ప్రేరణ అని గదే చెత్తలకి వెళ్ళి బాటిల్ తీసిన అనేది చెత్త రీజన్ అబ్బా, మీరు ఏమని అనుకోరు. నాకు ఆ పాయింట్ నచ్చలేదు. అక్కడ జరిగిన సినారియో చాలా సింపుల్, ఇట్లా వేసిర్రు, అట్లా తీసి అక్కడ పెట్టిర్రు, అక్కడ అసలు నవ్వుకోగానే ఇటు తిరిగానే కత్తం స్టార్ట్ చేసిందంటే సీన్ క్రియేట్ చేసింది, ఒక సీన్ క్రియేట్ చేయాలని చేసినట్టు అనిపించింది. సీతకు సపోర్ట్ చేసే వాళ్ళకి నేనేం చెప్పలేను కానీ చెప్తున్నా, అక్కడ పెద్దగా జరగలే, జస్ట్ అప్పుడే జ్యూస్ పోసుకున్నారు, ఆ బాటిల్ తీసి అట్లా వేసారు, అట్లా మనం ఎందుకు వేయడం ఆడబెట్టి నాలుగు వేస్తారని చెప్పి తీసి ఆడబెట్టారు, అంతే జరిగింది. దానికి ఇప్పటికీ ఇంకా పట్టుకొని ఇంకా నాలుగు నెలలు ఇంకా 3 నెలలు ఉంది కదా, 3 నెలలు ఇదే చేయరు, చెత్తల బాటిల్ వేసారు తీయమన్నారు, చెత్తల బాటిల్ వేసారు తీయమన్నారు. సో ఇది జరిగింది కథ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట ఒక టాలని సింబల్ ప్రెస్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్.